హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. అదేవిధంగా రొయ్యలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూద్దాం. బిర్యానీ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది చికెన్. అలా కాకుండా ఒకసారి రొయ్యలతో తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మనకి చికెన్ బిర్యానీ అనేది గుర్తుకు రాదు. అంత టేస్టీగా ఉన్న ఈ రొయ్యల బిర్యానీ తినడం వల్ల కూడా హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ అయితే మనం రొయ్యల్ని 1 kg వరకు మార్కెట్లో తీసుకున్నట్లయితే దానిపైన ఉన్న లేయర్ తీసివేసి మన ఇంటికి వచ్చేసరికి 1/2 kg వరకు అవుతుంది. ఈ రొయ్యలు అనేవి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 times వరకు సాల్ట్తో ఇంకా లెమన్తో క్లీన్ చేసుకొని 2 times అయితే మంచి వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మిక్సీ జార్లో 3-4 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఇందులోనే అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చు, లేదంటే అల్లం పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది 1 tablespoon వరకు అల్లం కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ వేసి ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాము. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. ఇలా మిక్సీ అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు బిర్యానీకి కావాల్సిన రైస్ని అయితే క్లీన్ చేసుకుందాము. 1 kg వరకు బిర్యానీ తీసుకొని వాష్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఒక 15 minutes వరకు బిర్యానీ నానబెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో పట్టుకున్న ఈ మిశ్రమాన్ని క్లీన్ చేసిన రొయ్యల్లో వేసి ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ రొయ్యల బిర్యానీలో ఇదే స్పెషల్ టేస్ట్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టిన తర్వాత రొయ్యలకి యాడ్ చేసినట్లయితే మంచిగా ముక్కకి కారము పడుతుంది. మనం మామూలు కారం వేసినట్లయితే అది వేరే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చితో అయితే మనం పేస్ట్ తయారు చేసి రొయ్యలు పట్టించినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ముక్క తినేటప్పుడు. ఈ విధంగా సాఫ్ట్గా ఉన్న ఈ రొయ్యల్ని పక్కన పెట్టి ఇప్పుడు మసాలా దినుసులను తీసుకుందాము. మసాలా దినుసు దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, షాజీరా, ఇంకా అనాస పువ్వు, బిర్యానీ ఆకు, వీటిని అయితే మసాలా దినుసు తీసుకొని ఇంకా ఆనియన్స్ ఒక 2 onions వరకు అయితే కట్ చేసుకోవాలి. 4-5 గ్రీన్ చిల్లీ కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 tablespoons నెయ్యి, 1 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మనం మసాలా దినుసులు ముందుగా వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అనేవి మన బిర్యానీకి పట్టేసి బిర్యానీ అనేది ఫ్లేవరబుల్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా రొయ్యల్లో మెయిన్గా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరఖండ నిర్మాణానికి, శక్తి కోసం ఈ రొయ్యలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్స్ B12, విటమిన్ E, విటమిన్ A సమృద్ధిగా ఉండడం వలన మనకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. జింక్, ఐరన్, సెలీనియం లాంటి మినరల్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల బలానికి కూడా ఈ రొయ్యలు అనేవి ఉపయోగపడతాయి. మనం ఈ మసాలా దినుసులు వేసిన తర్వాత ఇందులోనే కాజు కూడా వేసుకొని దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి తిప్పినట్లయితే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. ఇందులోనే అనాస పువ్వు మర్చిపోయాను, ఇందులో ఈ టైంలో కూడా వేసుకోవచ్చు అనాస పువ్వు అనేది. ఇంకా ఇందులోనే పుదీనా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాము. టమాటా వేసుకోవడం వలన కూడా మనకి ఈ బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తిప్పుకొని అల్లం పేస్ట్ 1 tablespoon వరకు వేసుకోవాలి. 1 kg వరకు బిర్యానీ చేసినాం కాబట్టి మనకి ఒక 1 tablespoon వరకు అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ ముక్కలకి పట్టించే వాటిలో కూడా అల్లం పేస్ట్ యాడ్ చేసాం కదా.
ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీలో సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము. రొయ్యలు ఎముకల బలానికి కూడా కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న రొయ్యలు తినడం వలన ఎముకలకు కూడా బలం చేకూరుతుంది. ఇంకా ఇందులో సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కూడా ఈ రొయ్యలు అనేవి హెల్ప్ చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని ఉండడం వల్ల చర్మకాంతికి కూడా ఈ రొయ్యలు అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు రొయ్యలు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాను అయితే వేసుకొని ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఈ మసాలా దినుసులు ముక్కకు పట్టే వరకు మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉంచినట్లయితే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల ముక్కకి ఈ కారం, ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి మనం తింటున్నప్పుడు. ఈ విధంగా మూత పెట్టి తీసినట్లయితే మనకి వాటర్ వస్తాయి. మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకుందాము. వెంటనే మనము రైస్ వేయకుండా ఈ విధంగా అయితే ముక్కలకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోనే కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఫైనల్గా వేసేసుకోవడం. రైస్లోని వాటర్ తీసేసి బిర్యానీని అయితే ఈ గ్రేవీలాగా తయారు చేసుకున్న రొయ్యల్లో అయితే వేసుకోవాలి. ఒకసారి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. మెయిన్గా ఈ రొయ్యలు అనేవి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో లభించే రొయ్యలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. చెరువుల్లో కృత్రిమంగా తయారు చేసే రొయ్యల కన్నా మనకి ఇవి లభించినట్లయితే తీసుకొని బిర్యానీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలోనే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను బిర్యానీ రైస్లో. ఆల్రెడీ మనకి బిర్యానీ రైస్లో కొంత వాటర్ అనేది ఫామ్ అయింది. దాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను 1 kg బిర్యానీ రైస్కి అయితే 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి 1/2 గ్లాస్ వరకు మనకి రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఈ మెజర్మెంట్ని అయితే తీసుకోండి. ఇంకా ఈ బిర్యానీలోకి నేను తయారు చేసిన గ్రేవీ కర్రీని కూడా చూపిస్తాను. మసాలా గ్రేవీ కర్రీని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పుతూ ఉండాలి. మధ్యలో కూడా ఉడికించుకునేటప్పుడు ఒకసారి తిప్పడం వలన మసాలా అనేది అన్నం మొత్తానికి పట్టడానికి వీలుంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మన పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని తీసినట్లయితే బిర్యానీ రెడీ అయినట్లే అండి. ఇది మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా తయారైందని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.